అతడు ఆమెను ఒక బొమ్మలాగా బెడ్మీద పడేసి చేస్తుంటే ఆమె తట్టుకోలేక నొప్పితో విలవిలలాడిపోతుంది. పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు అతడు ఇలా ఆమె అనుమతిని అనుచరించకుండా మూరటుగా ప్రవర్తిస్తుంటే ఆమె కళ్ల వెంట కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. అతనికి ఇష్టమొచ్చినంతసేపు ఆమెను సొంతం చేసుకుని ఆమె గుండెలమీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అతడి ఇచ్చిన నొప్పికి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే బలవంతంగా అతన్ని బెడ్మీద పడుకోబెట్టి వాష్రూంకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, వీడియో చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చెయ్యండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ రోజు ఆమె ఫస్ట్ నైట్. ఎన్నో ఆశలతో ఉన్న సిరి మల్లెపూలతో డెకరేట్ చేసిన రూములోకి అడుగుపెట్టింది పాల గ్లాస్తో. ఆమెకు సిగ్గులు మొగ్గలై అడుగులు తడబడుతున్నాయి. ఆమె గుండె ఎంతో ఫాస్ట్గా కొట్టేసుకుంటోంది. లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి చూసినా తనకి ఆమె భర్త ఎక్కడా కనిపించకపోవడంతో వెళ్ళి బాల్కనీలో చూసింది. సిగరెట్ కాలుస్తూ కనిపించాడు రవి. అతను అలా సిగరెట్ కాలుస్తుంటే చాలా బాధ వేసింది ఆమెకి. ఎవరూ వచ్చిన అలకిడి వెనక్కి తిరిగి చూశాడు. తెల్ల చీరలో నిండు చందమామలా కనిపిస్తున్న సిరిని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. దగ్గరికి వచ్చి ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ, "ఈ చీరలో సెక్సీగా ఉన్నావు" అన్నాడు. అతని మాటలకి సిరి ఇలా మాట్లాడుతున్నాడేంటి అన్నట్లు చూస్తోంది. "ఏంటి, ఈ పాలు నాకోసమేనా? ఇటివ్వు" అంటూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని గటగటా తాగేసి, "ఫస్ట్ నైట్ ముందు పాలని ఎందుకు తాగుతారో తెలుసా? మూడ్ రావడానికి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి" అంటుంటే సిరి గుడ్లు పెద్దవి చేసి చూసింది. సగం పాలు తనకి ఇవ్వకుండా తాగిందే కాకుండా ఆమెను అంత ఓపెన్గా అడుగుతుంటే అలాగే చూస్తూ ఉంది. "ఏంటి అలా చూస్తున్నావ్? టెన్షన్గా ఉందా?" "అస్సలు టెన్షన్ పడకు" అంటూ ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పేదాలను అందుకున్నాడు. సడన్గా జరిగిన పరిణామానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది సిరి. అసలామె ప్రమేయం లేకుండానే అతడు చేస్తున్న చర్యకి అయోమయంగా చూస్తోంది. అతడు ఆమెతో ముద్దుల యుద్ధం చేస్తూ, "నిన్నిలా చూస్తుంటే ఒక్క క్షణం కూడా ఆగలేను" అన్నాడు. ఆ క్షణమే ఆమెను అమాంతం ఎత్తి బెడ్మీదకి చేర్చుతుంటే బెదురుగా చూస్తోంది అతన్ని. ఆమె చూపులని, ఆమె ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మీదకి చేరిపోయాడు. అతడు ఆమెను ఒక బొమ్మలాగా బెడ్మీద పడేసి చేస్తుంటే ఆమె తట్టుకోలేక నొప్పితో విలావిలాడిపోతోంది. పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు అతడిలా ఆమె అనుమతిని అనుచరించకుండా మూరటుగా ప్రవర్తిస్తుంటే ఆమె కళ్ల వెంట కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. అతనికి ఇష్టం వచ్చినంతసేపు ఆమెను సొంతం చేసుకుని, "థ్యాంక్యూ మై డియర్ వైఫ్, ఐఎమ్ సో సాటిస్ఫైడ్" అంటూ ఆమె గుండెల మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అతడిచ్చిన నొప్పికి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే బలవంతంగా అతన్ని బెడ్మీద పడుకోబెట్టి వాష్రూంకి వెళ్ళిపోయింది. ఇక అలసిపోయి నిద్రలోకి జారుకుంది షిరి. మార్నింగ్ 10:30 అవుతుండగా డోర్ దబదబా వాయిస్తున్న సౌండ్కి మగతగా కళ్ళు తెరిచి ఆమె పక్కన గాఢ నిద్రలో ఉన్న భర్తను చూసి, డోర్ ఎవరు కొడుతున్నారు అనుకుంటూ లేవడానికి కూడా రాకపోతుంటే బెడ్ సపోర్ట్తో బలవంతంగా లేచి ఒక్కో అడుగు వేస్తూ డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి ఎదురుగా తన అత్త కనిపించగానే చీరని నిండుగా కప్పుకుని తల కిందకి దించి నిలబడింది. "ఇంకా ఎంతసేపు కోడలా? స్నానం చేసి చీర కట్టుకుని కిందకిరా, దేవుడి గదిలో దీపం పెట్టాలి" అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె వల్ల అయ్యే పనేనా అనిపిస్తోంది. రాత్రి తన భర్త చేసిన గాయాలకి ఆమె శరీరం సహకరించకపోతుంటే ఇక తప్పదు అన్నట్లు మెల్లగా వాష్రూంకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని స్నానం చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది. త్వరగా చేసి చీర కట్టుకొని కిందికి వెళ్లడానికి రెడీ అవ్వగానే వెనక నుండి అమంతంగా హత్తుకున్నాడు రవి. ఒక్కసారిగా ఉలికిపడి షిరి.
అతని పట్టుకు ఆమెకు నొప్పి పుడుతుంటే ప్లీజ్ వదలండి అనింది. నో షిరి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా ముద్దొస్తున్నావు. ఇంకొక్కసారి అంటుంటే అమ్మో వద్దు ప్లీజ్, నా వల్ల కాదు, ఇప్పటికే నడవడానికి కూడా రావట్లేదు అని వేడుకుంది అతన్ని. ఆమె అలా బ్రతిలాడుతుంటే ఏమనిపించిందో ఏంటో వదలి దూరం జరిగాడు. అమ్మయ్యా అనుకుంది. ఇక అక్కడి నుండి కిందికి వెళ్ళింది షిరి. షిరి, వచ్చావా? ఈరోజు నీ చేతులతో నైవేద్యం చేసి దేవుడికి సమర్పించాలి అంటుంటే సరే అంటూ వెళ్ళింది. చక్కెర పొంగలి చేసి దేవుడి గదిలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యం సమర్పించింది. ఇక అప్పుడే కిందికి వచ్చాడు రవి. అదుగో మీ ఆయన వచ్చాడు, వాడికి వడ్డించు అంటుంటే అప్పటికే ఒళ్లన్నీ బాగా నొప్పులుగా ఉండడంతో అడుగు తీసి అడుగు వెయ్యలేనంత నొప్పి ఉన్నా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి భర్తకు వడ్డించి పక్కన నిలబడింది. రవి మాత్రం షిరిని రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు. అతని చూపులకి భయం వేస్తోంది. ఇక అతను తినేసి రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తాడా అని. ఏమైంది షిరి, అలా వణుకుతున్నావు? మీ ఆయన రూమ్కి వెళ్ళాడు, వెళ్ళు అంటుంటే అక్కడ ఇష్యూ చేయడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళింది. ఆమె డోర్ వరకు వచ్చిందో లేదో ఆమె చెయ్యి పట్టి లోపలికి లాక్కొని డోర్ క్లోజ్ చేసి ఆమెను అమంతం హత్తుకొని ఆమె ఒంటి నిండా ముద్దులు వర్షం కురిపిస్తుంటే ఊపిరి ఆడక సతమతమవుతోంది. అయినా కాని వదిలిపెట్టకుండా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. వద్దు అంటూ అతని గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి నేడుతున్నా కాని వినిపించుకోకుండా అతని కోరికని తీర్చుకున్నాడు. ఆమెకు నొప్పితో కళ్ల వెంట నీరు దారగా కారుతున్నాయి. అసలు అవి పట్టించుకునే సిచ్యువేషన్లో ఉన్నాడా? మళ్ళీ 1 గంటపాటు ఆమె మీద యుద్ధం చేసి పక్కకు జరిగాడు. అతను అలా వదిలిపెట్టగానే గాలిలో కలిసిపోతున్న ఆమె ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఇక నొప్పితో కాళ్ళు చేతులు కూడా కదలనివ్వకపోతుంటే బెడ్ మీద నుండి లేవరాలేదు. అలాగే పడుకుండిపోయింది షిరి. వాళ్ళ అత్త పిలుస్తున్నా కూడా ఓపిక లేక పలకలేదు. చెప్పమ్మా అంటూ డ్రెస్ వేసుకొని బయటకొచ్చాడు రవి. మీ భార్య ఏం చేస్తోందిరా? అందరికీ వంట చెయ్యాలి, అది తెలియదా? అమ్మా, తనకి ఒంట్లో నలతగా ఉండి పడుకుంది. ఈ టైంలో పడుకోవడమేంటి, లేపరా అంటుంటి. షిరి అంటూ లేపుతున్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి అలా పట్టుకోగాని షిరి ఒళ్లంతా కాలిపోయింతోంది. షిరి, ఏమైంది అని కంగారుగా పిలిచాడు. ఏమైంద్రా? అమ్మ, తనకి ఫీవర్ వచ్చింది. అదేంటి? అవునమ్మా, నేను డాక్టర్కి కాల్ చేస్తాను అంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు రవి. ఆమె పరిస్థితి చూసిన డాక్టర్ రవిని పక్కకు పిలుచుకొని, నిన్న మీరు ఇంటిమేట్ అయ్యారా అని అడిగింది. అవునని చెప్పాడు రవి. కొంచెం కూడా బుద్ధి లేదా? పశువులా అలా మీదపడి నీ కోరిక తీర్చుకుంటావా? అసలామెకు ఇష్టం ఉందో లేదో కనుక్కున్నావా? అసలిలాంటి తప్పులెందుకు చేస్తారయ్యా? మీకిష్టముంటే సరిపోతుందా? ఎదుటివాళ్లకి ఇష్టాలు ఉండవా? ఆమె ఎంత నరకం అనుభవించిందో తెలుసా? ఇంకాసేపు అలాగే ఫోర్స్ చేస్తే చచ్చి ఊరుకునేది. పాపమా పిల్ల కాబట్టి భరించింది. కాని వేరేవాళ్లయ్యుండుంటే చెంప పగలగొట్టేవారు. ఇంకొక్కసారి ఫోర్స్గా ఇలా చేశావంటే నీ భార్య బ్రతికి ఉండదు. జాగ్రత్తగా చూసుకో. ఇంకో 1 వీక్ వరకు ఆమెతో శారీరకంగా కలవకూడదు. అలా కలిస్తే మాత్రం గర్భసంచికి ప్రాబ్లం అయ్యి పిల్లలు పుట్టరు. ఆల్రెడీ దెబ్బతినింది, అది కుదురుకోడానికి టైం పడుతుంది అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ మాటలకి ఆలోచనలో పడ్డాడు రవి. ఇంక వెంటనే తన భార్యని చేరుకొని ఆమె పక్కన కూర్చుని తలమీద చెయ్యి వేశాడు. వద్దండి, చచ్చిపోతాను అంటూ కలవరిస్తోంది శివి. అంటే ఆమె ఎంత నప్పిని భరించిందో అప్పుడు అర్థమవుతుంటే తెలియకుండానే చాలా బాధ అనిపించింది రవికి. ఇక ఆ రోజు మొత్తం స్పృహ లేకుండా మత్తు నిద్రలోనే ఉండిపోయింది శివి. అతడు కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళమ్మ ఎంత అరుస్తున్నా కాని, అమ్మా ప్లీజ్,
తనకి ఒంట్లో ఏమాత్రం బాలేదు. వారం రోజులు తనని డిస్టర్బ్ చెయ్యకు అని సీరియస్గా చెప్పి ఆమె పక్కనే ఉన్నాడు రవి. ఇక రాత్రి మెల్లగా కళ్ళు తెరిచిన షిరి ఎదురుగా తన భర్తను చూసి భయపడుతూ బెదురుచూపులు చూస్తుంటే షిరి అని పిలిచాడు. ప్లీజ్ అండి, నన్నేం చెయ్యకండి అనింది ఏడుపు గొంతుతో. సారీ షిరి, నీ ఇష్టం తెలుసుకోకుండా ఒక మృగంలా ప్రవర్తించాను, నన్ను క్షమిస్తావు కదా అంటుంటే భర్త మాటలకి ఆశ్చర్యంగా చూసింది షిరి. నువ్వు మార్నింగ్ నుండి ఏం తినలేదు, కొంచెం తినేసి టాబ్లెట్స్ వేసుకో అంటూ ఆమెను మెల్లగా లేపి కూర్చోబెట్టి అతనే తినిపించాడు. ఇక ఆ రోజు నుండి ఆమె అవసరాలన్నీ తీరుస్తున్నాడు. బెడ్ మీద నుండి కాలు కింద పెట్టనివ్వకుండా. భర్తలో వచ్చిన మార్పుకి చాలా సంతోషపడింది షిరి. కాని ఒకదానికి మాత్రం దిగులు మొదలైంది. దీనికంటే భర్తతో శారీరకంగా కలవాలంటే చాలా భయమేస్తోంది ఆమెకి. భర్త మంచోడు కాబట్టి కొన్నాళ్లు వెయిట్ చేస్తాడు. కాని తర్వాత ఎలా? కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు అని టెన్షన్ మొదలైంది ఆమెకి. అతడు దగ్గరికి వస్తున్నప్పుడల్లా కంగారుగా దూరం దూరం జరుగుతుంటే, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? నిన్ను నేనేం చెయ్యనులే, నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చేవరకు అనగాని కాస్త మనసుకు ప్రశాంతంగా అనిపించిన తను ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉంటాడు అని అనిపిస్తోంది. ఇక అలా రోజులు మామూలుగా సాగిపోతున్నాయి. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు రవి. భర్తకి కాఫీ ఇచ్చి అతని పక్కన కూర్చుంది. నవ్వుతూ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ, ఈరోజు కాఫీ చాలా బావుంది అన్నాడు. మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంది షిరి. ఏంటో చెప్పు షిరి, మీరు నాతో సుఖంగా ఉన్నారా? ఎందుకు లేను, చాలా సంతోషంగా ఉన్నాను. అది కాదు, నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను కదా, దాని గురించి. షిరి, పెళ్ళి కాగానే నేను మగాన్ని అని నిరూపించుకోవడానికి భార్య ఇష్టంతో పని లేకుండా నాలాంటి వాళ్ళు వాడి ఇష్టానికి బిహేవ్ చేస్తారు. నేను కూడా అలాగే చేశాను. డాక్టర్ గడ్డి పెట్టే వరకు నాకు తెలియలేదు నువ్వు ఎంత బాధని అనుభవించావు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, కానీ సెక్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్ అంటుంటే అతన్ని గొప్పగా చూసింది షిరి. ఇక అంతలా అర్థం చేసుకుంటున్న భర్తని ఇంకా దూరం పెట్టడం మంచిది కాదనిపించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక రాత్రి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతే రవి, షిరి కూడా వాళ్ల రూమ్కి వెళ్ళిపోయారు. ఏవండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. అతను ఎందుకు వెళ్తుందో అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్నాడు. కాసేపటికి మొబైల్ స్క్రోల్ చేస్తున్న రవి తల పైకెత్తి చూడగానే ఒక్కసారిగా తన కళ్ళు మెరిసిపోయాయి. ఫస్ట్ నైట్ రోజు కట్టుకున్న చీరలో ఆ రోజు ఎలా రెడీ అయ్యిందో అలాగే రెడీ అయ్యి పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తుంటే ఆమెను చూస్తూ ఉండిపోయాడు రవి. ఇక ఒక్కో అడుగు వేస్తూ తల కిందికి దించి సిగ్గుపడుతూ వస్తున్నా భార్యని చేరుకుని ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని, చాలా అందంగా ఉన్నావు షిరి, నిన్నిలా చూడక చాలా రోజులవుతుంది, నువ్విప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను నడిపించుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, ఏంటి ఫస్ట్ నైట్ అంటే భయం పోయిందా అని అడిగాడు కొంటెగా. అతని మాటలకి సిగ్గుతూ తల కిందకి వాల్చేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ, చెప్పు షిరి, మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది అంటుంటే అవును అన్నట్లు తలూపింది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటావనుకోలేదు అంటూ ఆమె పెదాలని తన పెదాలతో ముడివేశాడు స్మూత్గా. ఎందుకంటే ఇంతకుముందే ఆమెకు ఫస్ట్ నైట్ అంటే భయమని చెప్పి, కాని ఇంత టెన్షన్ పడకూడదు అనుకున్నా. తెలియకుండానే భయంతో ఆమె గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. ఈరోజు ఎలాగైనా ఆమెలోని భయాన్ని పోగొట్టాలి అనుకుంటూ
తన గుండెసడిని కంట్రోల్కు తేవడానికి ఆమె వెన్ను నిమరుతూ భరోసానిస్తున్నాడు, పెదవలని విడకుండాని. ఇక కాసేపటికి అతనిచ్చే ముద్దుకి భయం తగ్గి అతన్ని చూసింది. పెదాలు విడిచి, భయం పోయిందా అన్నాడు. పోయింది అన్నట్లు తలూపింది. ఆమె అంగీకారం అతని పెదవుల్లో నవ్వు చేరితే ఇక ఆమె పైట చెంగుని అతని పెదవులతో స్మూత్గా తీస్తూ ఆమె గుండెలమీద ఆదర సంతకం చెయ్యగాని ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమనింది. ఇక ఆమెను బెడ్ మీదకి చేర్చి లైట్స్ ఆఫ్ చేసి ఆమె మీద ఉన్న వలువలని దూరం చేస్తూ ఆమెను స్మూత్గా టచ్ చేస్తూ ఆమెలో కోరికలని పీక్స్లోకి తీసుకెళ్లాడు. ఇక ఆమె నోటి వెంట వచ్చే నిట్టూర్పులకి అతనిలో కోరికలు ఉరకలు వేస్తుంటే ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా గెట్ రెడీ టు రైడ్ అన్నాడు. అతని ఆలస్యానికి కోపం వస్తుంటే జుట్టుపట్టి అతన్ని దగ్గరికి లాక్కొని పెదాలందుకుంది షిరి. ఇక ఇద్దరి మధ్య మాటలు కరువై కొన్ని గంటల వరకు ఇద్దరిలో రేగిన వేడిని తగ్గించుకున్నారు. ఇక అప్పటినుండి వాళ్ల జీవితం చాలా సంతోషంగా మారింది. షిరికి ఉన్న భయం, బిడియం పూర్తిగా తొలగిపోయి భర్తతో హ్యాపీ లైఫ్ని కొనసాగించింది. 1 సంవత్సరం తర్వాత ఇద్దరు కవల పిల్లలతో హాస్పిటల్లో పెద్ద కేక వేసింది షిరి. ఇదండి ఈరోజు కథ. ఆడవాళ్లని స్మూత్గా డీల్ చెయ్యాలి గాని 2 నిమిషాల సుఖం కోసం మగాణ్ణి అని నిరూపించుకునే మొరుటుగా చెయ్యొద్దు. వాళ్ల ఆనందాన్ని ఎంత రాబట్టుకోవాలని చూస్తే వాళ్లు మనల్ని విడిచి ఒక్క క్షణం ఉండలేరు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. లైక్, షేర్ మరియు కామెంట్ చెయ్యడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.